సమస్త సమర్థ సనంద సహస్ర శతప్రాద సంహూతి సంహారాయ. కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడు అయితే మరి కల్కి ఎవరు? కర్ణుడికి అశ్వత్థామకి ఉన్న సంబంధం ఏంటి? కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎలా బ్రతికొచ్చాడు? కల్కి మూవీ క్లైమాక్స్లో కమల్ హాసన్ 4 చేతులతో శ్రీ మహావిష్ణువులా కనిపిస్తాడు. అలా ఎందుకు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి వీడియోలో చెప్తాను. అలానే కర్ణుడు కన్నా నేనే గొప్పవాణ్ణి అంటున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వీడియో చివర్లో చెప్పాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. కర్ణుడికి అశ్వత్థామకున్న సంబంధం ఏంటి? కల్కి మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడు అని చెప్తాడు. అశ్వత్థామ, కర్ణుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇప్పుడు చెప్తాను. ఒకసారి కర్ణుడు యుద్ధ విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పించలేను అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను రాజకుమారులకి లేదా క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పిస్తాను అంటాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడు ఆశ్రమంలో మిగిలిన వాళ్లతో విద్యలు నేర్చుకుంటున్న అశ్వత్థామను చూపించి అతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతను నా కొడుకు అశ్వత్థామ అని చెప్తాడు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ కొడుకు రాజకుమారుడు కాదు, అలానే క్షత్రియుడు కూడా కాదు. నీ కొడుకు ఒక బ్రాహ్మణుడు, మరి అతను కూడా ఇక్కడ విద్య నేర్చుకుంటున్నాడు కదా. నేను కేవలం తక్కువ కులానికి చెందినవాణ్ణి కావడం వల్ల మీరు నాకు యుద్ధ విద్యలు నేర్పించలేను అంటున్నారు. గురువు స్థానంలో ఉన్న మీరు ఆ దేవుడితో సమానం. విద్య నేర్చుకోవడానికి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తే నీ కులమేంటి అని ఏ దేవుడైనా అడుగుతాడా అని చెప్పి కర్ణుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ చూస్తూ ఉంటాడు. కర్ణుడి యొక్క ధైర్యం అశ్వత్థామకు చాలా నచ్చింది. ఆ రోజు నుండి అశ్వత్థామ కర్ణుణ్ణి గమనిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు కర్ణుడు తనకి తాను విద్య నేర్చుకుంటూ గురిచూసి బాణాలు వదులుతూ ఉంటాడు. అప్పుడే అశ్వత్థామ తన మనసులో అనుకుంటాడు, కర్ణుడు ఒక సామాన్య మానవుడు కాదు, ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధ వీరుడు అనుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, బాధపడకు మిత్రమా, నా తండ్రికి అందరికన్నా అర్జునుడంటేనే ఇష్టం. సకల విద్యలు అర్జునుడికి మాత్రమే నేర్పిస్తాడు. నా తండ్రికి సొంత కొడుకు కన్నా అర్జునుడే ఎక్కువ అని తన బాధను అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు. ఈ విధంగా అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళ ఇద్దరిలో ఒక ఒంటరితనం, వాళ్లలో ఉన్న ప్రతిభను సొంత వాళ్లే గుర్తించటం లేదే అనే ఆలోచనతో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. వీళ్ళిద్దరి స్నేహం గురించి మహాభారతంలో అంత ఎక్కువగా చర్చ లేదు, కానీ వాళ్ల స్నేహం వాళ్ళిద్దరికీ మాత్రం బాగా తెలుసు. విలువిద్యలో కర్ణుడు అర్జునుడి కన్నా చాలా గొప్ప వీరుడని బలంగా నమ్మిన మొట్టమొదటి వ్యక్తి అశ్వత్థామ. కర్ణుడు నిజంగా అర్జునుడి కన్నా గొప్ప వీరుడు కాదా అనే విషయం పక్కన పెడితే కర్ణుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడని అశ్వత్థామ నమ్మాడు. స్నేహం అంటే అదే కదా, నమ్మకం. ఆ విధంగా కర్ణుడు అశ్వత్థామ ఫ్రెండ్స్ అయ్యారు. కల్కి మూవీలో మీరు గమనించి ఉంటే కాంప్లెక్స్ వాళ్లు ఇసుకలో వెతుకుతూ ఉంటే వాళ్లకొక బాణం దొరుకుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ల చేతులు కాలిపోతున్నాయి. కల్కి మూవీ చివర్లో కమల్ హాసన్ బాణాన్ని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తాను అంటాడు. ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడు అంటే ఆ బాణం పేరు గాండీవం. దీనిని స్వయంగా బ్రహ్మదేవుడు గాండీ అనే ఒక దైవిక మొక్క నుండి తయారు చేశాడు. ఎవరైతే ప్రపంచంలో అధర్మాన్ని అనుసరించి తప్పులు చేస్తారో వాళ్లని చంపడానికి బ్రహ్మదేవుడు ఈ గాండీవాన్ని తయారు చేశాడు. ఈ గాండీవం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర మరికొన్ని సంవత్సరాలుంది. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర ఒక 500 సంవత్సరాల పాటు ఉంది. ఇంద్రుడి తర్వాత గాండీవం వరుణదేవుడి దగ్గరకు వెళ్తుంది. ఇలా ఈ గాండీవం ఒకరి నుండి మరొకరి దగ్గరికి చేతులు మారుతూ చివరికి అర్జునుడి దగ్గరకు వస్తుంది. నిజానికి ధర్మాన్ని రక్షించడానికి గాండీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు వరుణదేవుడికి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా గాండీవం అర్జునుడి దగ్గరకు వస్తుంది. ఇక మన సినిమా విషయానికొస్తే మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాక అర్జునుడు అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో అగ్నిదేవుడొచ్చి, అర్జున, ఈ గాండీవంతో నీ పనైపోయింది కనుక నువ్వీ గాండీవాన్ని వదిలివెయ్యాలి అంటాడు. అప్పుడు అర్జునుడు గాండీవాన్ని సముద్రంలోకి వదిలేస్తాడు. కల్కి మూవీలో కలియుగం అంతమవుతున్న సమయంలో ఈ భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు అన్నీ ఎండిపోతున్నాయి కదా. గాండీవం ఇసుకలో కూరుకుపోయింది. ఆ గాండీవం ఇప్పుడు కాంప్లెక్స్ పీపుల్కి దొరికింది. ఈ గాండీవం ప్రత్యేకత ఏంటి అంటే
దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్లకి ఒక అర్హత ఉండాలి. రాక్షసులు, దుష్టులు, తప్పులు చేసేవాళ్లు గాంధీవాన్ని ముట్టుకోలేరు. అలా అయితే కమల్ హాసన్ గాంధీవాన్ని ఎలా పట్టుకున్నాడు అంటే, కల్కి మూవీలో దీపిక తన కడుపులో కల్కి అవతారాన్ని మోస్తుంది. తనని బలవంతంగా తీసుకెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నుండి ఒక డ్రాప్ సీరంని తీసుకుంటారు మూవీ చివర్లో. ఆ ఒక్క డ్రాప్ సీరంని కమల్ హాసన్ తన శరీరంలోకి తీసుకోగానే అతనికి అద్భుతమైన శక్తులొస్తాయి. తన శరీరం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది. దీపిక కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి. అందుకని ఆ బిడ్డ నుండి తీసిన ఒక్క డ్రాప్ సీరం కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంది. అందుకనే కమల్ హాసన్ గాంధీవాన్ని ముట్టుకోగలిగాడు. అలాగే ఆ సీరం వల్లనే శ్రీ మహావిష్ణువుకున్నట్లు కమల్ హాసన్కు కూడా 4 చేతుల రూపం వచ్చింది. అర్జునుడి దగ్గర గాంధీవం ఎలాగైతే ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక బాణం ఉంది. దాని పేరు విజయధనస్సు. కల్కి మూవీలో అమితాబ్ చిన్నపిల్లాడు రాయకు చెప్తాడు, కర్ణుడు విజయధనస్సు అర్జునుడి గాంధీవం కన్నా చాలా పవర్ఫుల్ అని. హిందూ పురాణాల ప్రకారం ఈ విజయధనస్సుని విశ్వకర్మ శివుడి కోసం తయారు చేశాడు. శివుడు ఈ విజయధనస్సుతో త్రిపురాసులు అనే రాక్షసులను అంతం చేశాడు. శివుడి తర్వాత ఈ విజయధనస్సు ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది. ఇంద్రుడి దగ్గర నుండి ఈ విజయధనస్సు పరశురాముడు తీసుకుంటాడు. పరశురాముడు ఈ విజయధనస్సుతో అన్యాయం చేస్తున్న క్షత్రియులను వధిస్తాడు. కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి ధనుర్విద్యలు నేర్చుకుంటాడు. కాని కర్ణుడు తను ఒక బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు కర్ణుణ్ణి శపిస్తాడు. అప్పుడు కర్ణుడు తన కథ మొత్తం పరశురాముడికి చెప్తాడు. కర్ణుడి మాటలకు కరిగిపోయిన పరశురాముడు విజయధనస్సుని కర్ణుడికిస్తాడు. ఈ విజయధనస్సు ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోదు, ఎలాంటి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయధనస్సును ముక్కలు చేయలేదు అని చెప్పి పరశురాముడు విజయధనస్సుని కర్ణుడికిస్తాడు. నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయధనస్సు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కర్ణుడు విజయధనస్సు దెబ్బకి అర్జునుడు మూర్ఛపోయి పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కర్ణుడికి గతంలో ఒక బ్రాహ్మణుడిచ్చిన శాపం వల్ల అతని రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు కర్ణుడు తన విజయధనస్సుని తన రథంపై ఉంచి కిందకు దిగి తన రథచక్రాన్ని భూమిలో నుండి తీస్తుంటే అదే సమయంలో అర్జునుడు కర్ణుడి మీదకి బాణం సంధించి కర్ణుడిని చంపుతాడు. కర్ణుడి మరణం తర్వాత విజయధనస్సుని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ప్రస్తుతం కల్కి సినిమాలో ఆ విజయధనస్సు అశ్వత్థామ దగ్గర ఉంటుంది. సినిమా పరంగా చూస్తే మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించి తన నుదుటి మీద ఉన్న మణిని తీసుకుంటాడు. ఈ రోజు నువ్వు నన్ను చంపాలని చూశావు, కాని ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఈ విజయధనస్సుని శ్రీకృష్ణుడు అశ్వత్థామకిస్తాడు. కల్కి మూవీలో చిన్నపిల్ల రాయకు అంతా చెప్తాడు. తన చేతిలో ఉన్న ఈ విజయధనస్సు కర్ణుడి చేతిలో పడినప్పుడు మాత్రమే దీనికి శక్తి వస్తుంది అని. సరిగ్గా తర్వాత ఈ విజయధనస్సు ప్రభాస్ చేతిలో పడి దానికి శక్తి వస్తుంది. అప్పుడు మహాభారతంలో అశ్వత్థామని కాపాడ్డానికి కర్ణుడొచ్చినట్టు ఇప్పుడు అశ్వత్థామ అయిన అమితాబ్ను కాపాడ్డానికి కర్ణుడు ప్రభాస్లా వచ్చాడు అనేలా ఉంది. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా, మరలా ఇప్పుడు ఎలా వచ్చాడు అనే డౌట్ వచ్చే ఉంటుంది. కల్కి మూవీలో అశ్వత్థామ బ్రతికి ఉన్నట్లు తన శరీరంతో కర్ణుడు బ్రతికిలేడు. అది చూడ్డానికి ఎలా ఉంది అంటే, అశ్వత్థామ చనిపోబోతున్న సమయంలో కేవలం అశ్వత్థామను కాపాడ్డానికి ప్రభాస్ని కర్ణుడు పూనాడు అనేలా చూపించారు. ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో అతని దగ్గరికి వెళ్లి, నీ జీవితంలో నువ్వు చేసిన పుణ్యాలు మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వాలి అని కోరుతాడు. అప్పుడు కర్ణుడు తను చేసిన దానాల వల్ల కలిగిన పుణ్యం మొత్తాన్ని ఆ బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేస్తాడు. అందుకని కర్ణుడు చనిపోయాక తనకి మోక్షం లభించదు. కర్ణుడు దానగుణానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా చెబుతాడు, కర్ణ, నీ తర్వాత జన్మలో నువ్వొక దైవభక్తుడిగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ పాత్ర పోషిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటాడు. బహుశా అందుకనే శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల కర్ణుడు మరలా ప్రభాస్ రూపంలో పుట్టాడు. అశ్వత్థామను కాంప్లెక్స్ వాళ్లు చంపేస్తున్న సమయంలో ప్రభాస్ని కర్ణుడు ఆవహించి అశ్వత్థామను కాపాడతాడు. బహుశా ఈ జన్మలో కర్ణుడు ప్రభాస్ రూపంలో పుట్టి ధర్మం వైపు నిలబడి కల్కితో కలిసి అధర్మాన్ని అంతం చేసి మోక్షాన్ని పొందుతాడు. కల్కి మూవీలో అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. చూసావా కృష్ణ, కర్ణుడి బాణానికి నా రథం కేవలం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అతను నాకు సరి సమానుడా అని అర్జునుడు అంటుంటే అప్పుడు కృష్ణుడు, నీ రథం అగ్నిదేవుడి వరం, నీ రథాన్ని కాపాడుతూ పైన హనుమంతుడున్నాడు.
అంతకు మించి నీ రథాన్ని నడుపుతున్నది సాక్షాత్తు ఆ ముల్లోకాలనేలుతున్న శ్రీ మహావిష్ణువునైనా నేను. అయినా కూడా నీ రథాన్ని 2 అడుగులు వెనక్కి నెట్టాడు అంటే కర్ణుడు బలం ఏంటో ఆలోచించు అర్జునా అని శ్రీకృష్ణుడు అంటాడు. దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తాను. కర్ణుడు దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు: కృష్ణ, నేను కూడా చాలా దానాలు చేశాను. కావాలంటే కర్ణుడి కన్నా ఎక్కువే చేస్తాను. అయినా సరే అందరూ కర్ణుడి దానగుణాన్ని పొగుడుతున్నారు. నేను చేసే దానాలు ఎవరూ గుర్తించటం లేదు అంటాడు. అర్జునుడి మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇద్దరూ అలా బయటకు వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక బంగారు కొండ కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు, అర్జునా, ఈ బంగారు కొండని దానం చెయ్యి. కనీసం అప్పుడైనా జనం నీ దానగుణాన్ని గుర్తిస్తారేమో చూద్దాం అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో మొత్తం దండోరా వేయించి బంగారం దానం చేస్తున్నామని అందరికీ చెబుతారు. అప్పుడు అక్కడికి చాలామంది ప్రజలు వస్తారు. అర్జునుడు బంగారపు కొండని తవ్వి చిన్న చిన్న ముక్కలుగా బంగారాన్ని ప్రజలకు దానమిస్తున్నాడు. ఎంతసేపైనా ఆ బంగారు కొండ తరిగిపోవడం లేదు. అలానే జనాలు కూడా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు. అలా చాలాసేపయ్యాక అర్జునుడు, కృష్ణ, ఇంతకు మించి దానం చెయ్యాలి అంటే చిరాకో అలసటా వస్తుంది అంటాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, ప్రజలందరూ కర్ణుడి దానగుణాన్ని ఎందుకు పొగుడుతున్నారు అని అడిగావు కదా, దానికి సమాధానం ఇప్పుడు నీకు దొరుకుతుంది. అసలు దానం అనేది ఎలా చెయ్యాలో ఇప్పుడు నీకు చూపిస్తాను అంటాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడిని పిలిపించి, కర్ణ, మాకు ఈ బంగారు కొండ కనపడింది. దీనిని నువ్వు ప్రజలకు దానమిస్తే బాగుంటుంది అంటాడు. అప్పుడు కర్ణుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి, ఈ బంగారు కొండ ఇక మీ సొంతం. ఎవరికి ఎంత బంగారం కావాలో అంత బంగారాన్ని మీరే తవ్వుకుని ఇంటికి వెళ్ళండి అంటాడు. అప్పుడు ప్రజలందరూ వాళ్ళకి కావలసిన బంగారాన్ని తవ్వుకుని తీసుకువెళ్తారు. ఒకరోజు తర్వాత బంగారపు కొండ మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, నీకు బంగారపు కొండ చూడగానే దానం చెయ్యాలని నీ మనసులో ఉన్నా ఎక్కడో నీకు కూడా బంగారం మీద ఆశ ఉంది. అందుకనే ప్రజలకు చిన్న చిన్న ముక్కలుగా బంగారాన్ని పంచిపెట్టావు. కాని కర్ణుడికి బంగారం మీద ఎలాంటి ఆశ లేదు. అందుకనే బంగారు కొండను ప్రజల ఇష్టానికి ఇచ్చేశాడు. దానం చేసే వాళ్ల మనసులో ఎలాంటి ఆశ అనేది లేకుండా దానం చేస్తేనే వాళ్లు దానకర్ణులు అవుతారు అని శ్రీకృష్ణుడు అంటాడు. ఆ విధంగా కర్ణుడు చరిత్రలో దానకర్ణుడయ్యాడు. కల్కి మూవీలో కర్ణుడు, అర్జునుడి పాత్రల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.